హెడ్ మాస్టర్ హై స్కూల్ ఎస్ఆర్జీ మున్సిపల్ ఉర్దూ హై స్కూల్ రాయదులు. నేను 83 లో జాయిన్ అయినాను సార్ యాజ్ ఎస్జీ టీచర్. 90 నుంచి ఒక ప్రత్యేకమైన ఒక ఉద్యమం చేపట్టినాం మేము. ఇక్కడ అనేది మన జిల్లాలో ఒక్క కూడా యూపీ స్కూల్ గా ఉండదు. ఇప్పుడు మేము స్టార్ట్ చేసిన తర్వాత ఉద్యమం చేసిన తర్వాత నియర్లీ 28 schools was upgraded into UP school and 15 schools are running now high school. సో ఈ కృషిలో మేము డ్రాప్ అవుట్స్ ఎంతైనా కానీ తగ్గించడానికి మైనార్టీ కమ్యూనిటీలో తగ్గిస్తున్నాము. మన రాయల్ నేను స్కూల్లో కనీసం అంటే 5 schools స్థాపించినాను ఓన్ కృషి చేసి. కనీసం అంటే 10 years I applied from my own pocket the salaries of the school until the post is admitted into granted. And even my high school also started 25 years back. And 10 years I have gone the each and every expenditure of the school for teachers. Then in 2011 plus for the sanctioned. This is my position. Even today also, I appreciate the district collector and the DO madam and deputy DO madam for appreciating my service and recognizing my services as a Urdu teacher and for the upliftment of minorities, especially Muslims. గురు పూజోత్సవ సందర్భంగా మరి విద్యాశాఖలో మెరిటోరియస్ ని మంచిగా పనిచేసినటువంటి ఉపాధ్యాయుల్ని ఈరోజు గుర్తించడం జరిగింది. గుర్తించి వాళ్ళకి ఈరోజు కలెక్టర్ ద్వారా మరి అవార్డ్స్ ని బహుకరించడం జరుగుతుంది. మరి ఇలా ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళని ప్రభుత్వం గుర్తించి ఈ విధమైనటువంటి అవార్డ్స్ ఇచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. మరి ఇదే స్ఫూర్తితో మరి ఇంకా కొంత బాధ్యత మా మీద పెరిగినట్టు ఉంటుంది. కాబట్టి మేము ఇంకా మెరుగైనటువంటి సేవలు అందించడానికి కృషి చేస్తామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ. సో యాక్చువల్ గా ఈ కమిటీలో ఒక సభ్యుడిగా ఉన్నా నేను. మరి దాదాపుగా 44 మందిని ఈసారి 44 మంది అప్లై చేయడం జరిగింది. 44 మందిని కూడా ఎంపిక చేశారు. కానీ ఇంకా కొంతమందిని ఎంపిక చేస్తే బాగుంటుందని మరి సంఘాలన్నీ కూడా కోరటం వల్ల సో దాదాపుగా 63 మందిని ఎంపిక చేయడం జరిగింది. ఈ 63 మందిలో కొంతమంది MU1 తర్వాత MU1 MU2 ఎంపిక చేయడం జరిగింది. దీని ద్వారా ఏమవుతుందంటే ఇంకా ఎక్కువ మందిని ఎంపిక చేయడం ద్వారా మరి ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయులుగా తెచ్చి ఎన్నుకోబడతారు. దాని ద్వారా ఉపాధ్యాయులు విద్యార్థులకు ఉపయోగపడేదానికి ఇది ఒక అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మన కలెక్టర్ గారు విద్యాశాఖ మీద ప్రత్యేక శ్రద్ధ వహించడం వల్ల సో దానివల్ల ఏమవుతుందంటే మాకు ఉపాధ్యాయులకు మరి విద్యాధికారులకు అంతా కూడా మంచి స్ఫూర్తి ఇవ్వటం వల్ల మా విద్యాశాఖ చక్కగా తీర్చిదిద్దడం వల్ల విద్యార్థులకు మంచి జరగడానికి ఒక అవకాశం ఉంది.